హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారండి మీరందరూ? మీకు వర్క్ బాగానే జరుగుతుందా? ఓకే అండి. నాకు కూడా పర్లేదు, మాదిరిగా జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఎలా టైం మేనేజ్ చేసుకుంటున్నాను అంటే ఇంట్లో పని, అలాగే బ్లౌజులు కుట్టడం, అలాగే వర్క్ చేయడం, అలాగే ఈ వీడియోస్ పెట్టడం, ఇదంతా కూడా నేను ఎలా టైం మేనేజ్ చేసుకుని ఎలా చేసుకుంటున్నాను, ఇదైతే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు వంట అయితే చికెను గోంగూర చేస్తున్నానండి. గోంగూర ఉడకబెట్టేసాను. అయితే పొద్దున్నే వంట స్టార్ట్ చేయాల్సి వస్తుంది. గ్యాస్ పొయ్యి ఒక్క పొయ్యే పని చేస్తుంది అనమాట. ఇంకొక పొయ్యి పని చేయట్లేదు. ఒక పొయ్యి మీదే చేస్తున్నాను. అయిపోయింది, గోంగూర ఉడికిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుని పొయ్యి మీద అన్నం పెట్టేసుకుని బయట కొద్దిగా పని ఉంది, ఆ పని చేసుకుని వస్తాను. వచ్చి మనం పని చేసుకుంటా మాట్లాడుకుందాం, ఓకేనా? అంట్లు కడగడానికి వచ్చానండి. అంట్లు బయటే కడుగుతాను, ఎందుకంటే లోపల ప్రహరీ లోపల ఒక ట్యాప్ ఉంది, కానీ ఆ ట్యాప్ దగ్గర కడిగితే ఇగో ఈ కోళ్ళ వల్ల నేను ఇక్కడికి వచ్చి కడుగుతూ ఉంటాను అనమాట. ఆ లోపల అయితే అవి తినటానికి అవ్వదు కదా, ఈ మెతుకులు, అన్నం మెతుకులు. ఇక్కడైతే తింటాయి కొంచెం. అంత మళ్ళీ ఇక్కడ తుడుచుకోవాల్సింది, కడుక్కోవాల్సింది ఏమి ఉండదు. లోపలైతే అంట్లు కడుక్కున్న తర్వాత చింకై మళ్ళీ కడుక్కోవాలి. నాకు కూడా కొద్దిగా పని తగ్గుద్దని ఇక్కడ కడుక్కుంటూ ఉంటాను. ఓకే, ఈ అంట్లు కడిగేస్తాను. ఈ లోపల అన్నం అయ్యేలోపు ఈ అంట్లు కడిగేసుకుని వచ్చేసాను. ఇక్కడికి వంట చేయాలి, కూర చేయాలి. గోంగూర ఉడకపెట్టుకున్నాను కదా, చికెను పొయ్యి మీద వేసాను. ఇప్పుడు ఈ కూర వండుకుంటా మనం అయితే మాట్లాడుకుందామండి, నేను ఎలా టైం మేనేజ్ చేస్తున్నాను. మాదైతే ఒక వ్యవసాయ కుటుంబం అండి. అయితే వ్యవసాయంలో నుండి వచ్చే డబ్బులు అయితే మాకైతే అసలు సరిపోవన్నమాట. కొద్దిగా పొలం ఉంది, ఆ పొలం పండించుకుంటూ ఉంటే మాకు అసలు సరిపోవు. నేనైతే కష్టపడాలి ఖచ్చితంగా. నా ఫ్యామిలీకి కొన్ని అవసరాలు ఉన్నాయి, పిల్లలు చదువుకుంటున్నారు కదా, మీకు తెలియని కాదు ఈ ఖర్చులన్నిటికీ కూడా నేను కష్టపడి డబ్బులు సంపాదించాలి. ఖచ్చితంగా సంపాదిస్తేనే నా ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది. కాబట్టి నేను ఎలా టైం మేనేజ్ చేసుకుంటున్నానంటే ఇంట్లో పని అయితే చేసుకుంటున్నానండి. పొద్దున్నే నేను పొద్దున్నే ఏం లేగను, మరీ చీకటితో ఏం లేగను. 5:30, 6 అంతే. అంతకు మించి అయితే పొద్దున్నే నేను లేగలేనండి, నా వల్ల అయితే అవ్వదు. అనుకుంటాను కానీ పొద్దున్నే లెగుద్దాం అనుకుంటాను కానీ నేను అంతకు మించి లేగలేను, నా వల్ల అవ్వదు. పొద్దున్నే లేచి ఇంకా నేను ఇంట్లో పనులు, ఇల్లు ఊడ్చుకోవడం, బయట అరుగులు ఊడ్చుకోవటం, ముగ్గులు పెట్టుకోవటం, ఇవైతే చేస్తాను. అయితే నేను చేసేటప్పుడు అయితే నాకు మా అమ్మాయి ఉందండి. మా అమ్మాయి నాకు చేతి కింద ఏదో ఒక సాయం చేస్తూ ఉంటుంది. నేను అంట్లు తోమితే ఆ పిల్ల అంట్లు కడుగుద్ది, నేను అరుగులు ఊడుస్తూ ఉంటే ఆ పిల్ల ఏదైనా నీళ్లు చల్లాల్సిన, వాకిట్లో నీళ్ళు చల్లాల్సిన చల్లుద్ది. ఏదో ఒకటి నా చేతి వెనకాల అయితే పని చేస్తుంది. ఆ పిల్ల నేర్చుకున్నట్టు ఉంటుంది కదా అని నేను కూడా చేయమంటాను, చేస్తుంది. అయితే నా ఇంట్లో పని అయితే 9:00కల్లా అయిపోద్దండి. బాక్స్ కట్టాలి కదా, వంట అయితే పెందరాడే చేసేస్తాను. ఆ తర్వాత 9:00కి అయిపోయిన తర్వాత నేను వర్క్లోకి అయితే వచ్చేస్తానండి. వర్క్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే నేను వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసిన తర్వాత ఏమైనా బ్లౌజులు అర్జెంటుగా కుట్టాల్సినవి ఏమైనా ఉన్నాయేమో చూసుకుంటాను. ఎవరికి ఏ టైంలో అందించాలో తెలుసు కదా, ఒకరోజు 2 రోజుల ముందే అయితే కుట్టడానికి అయితే స్టార్ట్ చేస్తానండి. అర్జెంట్ వస్తే అప్పటికప్పుడు చేసుకుంటాను. లేదు టైం ఇస్తే కనుక నేను వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ బ్లౌజులు కుట్టాల్సినవి ఉన్నాయని చెప్పి నేను మిషన్ మీద వర్క్ చూసుకుంటానే బ్లౌజులు కట్ చేసుకుంటూ ఉంటాను. మధ్యాహ్నం వరకు కట్ చేసుకుంటాను. ఎక్కువ బ్లౌజులు అయితే కుట్టనండి, ఒకటి లేదా రెండు. ఇంతకు మించి అయితే నేను ఎంబ్రాయిడరీ జరుగుతూ ఉండగా అయితే ఇంతకు మించి కుట్టడం అయితే నా వల్ల అవ్వదు.
ఒక బ్లౌజా 2 బ్లౌజా అంతే, అంతకు మించి కుట్టను. వర్క్ ఆగినప్పుడైతే ఒక 4-5 బ్లౌజులైనా కుడతా. వర్క్ ఆపినప్పుడు ఎప్పుడన్నా వర్క్ లేదనుకోండి ఆపుతాను కదా, ఆ రోజు 4-5 బ్లౌజులైనా కుడతా. ఎందుకంటే నాకు ఇంట్లోకి అవసరాలకు కావాలి కదా. కుట్టంది అయితే నాకైతే జరగదండి. ఖర్చులకి తట్టుకోలేకపోతున్నాము. నాకు జరగదు, కుట్టాలి, ఖచ్చితంగా కుట్టాలి. 1-2 వరకు అయితే ఈ బ్లౌజులు అయితే కట్ చేసుకుంటాను. కట్ చేసుకుని మిషన్ మీద వర్క్ అయిపోతూ ఉందనుకుంటే ఈలోపు వేరే బ్లౌజ్ పెట్టడానికైతే థ్రెడ్ సెలెక్షన్ చేసుకుంటాను. సెలెక్షన్ చేసుకుని 2 అయ్యే వరకు అయితే నాకు బ్లౌజులు కటింగ్ అయిపోతాయి. అలాగే ఒక సింపుల్ వర్క్ అయితే ఒక బ్లౌజ్ కంప్లీట్ అవ్వడానికి రెడీగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత నేను భోంచేసి మళ్ళీ ఇంకొక బ్లౌజ్ ఏమైనా ఉంటే పెట్టేసుకుని, లేదు అంటే అది హెవీ వర్క్ అయితే ఓకే, హ్యాండ్స్ అయిన తర్వాత నెక్ అయిన తర్వాత హ్యాండ్స్ కానీ వర్క్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత అది జరుగుతూ ఉండగా నేను భోంచేసేసిన తర్వాత మిషన్ మీదకి అయితే వస్తానండి. నేను ఒక బ్లౌజ్ అయితే కుడతాను. ఒక బ్లౌజు ఈ 4 వరకు 5 వరకు అయితే ఒక బ్లౌజ్ కుట్టడమే సరిపోద్ది అనమాట. వర్క్ చేసుకుంటా 4-5 వరకు ఒక బ్లౌజ్ కుడతా. అర్జెంటు వర్కులు ఉన్నాయి, అర్జెంటుగా ఇవ్వాల్సిన బ్లౌజులు ఉన్నాయి అనుకుంటే ఆ 4-5 తర్వాత నేను ఇంకొక బ్లౌజు కుట్టడానికైతే చూస్తాను. లేదంటే ఈలోపు నేను వీడియోస్ ఏమన్నా తీసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం ఇలాంటివి అయితే చేస్తా. నేను 5 తర్వాత అయితే అర్జెంట్ ఉంటేనే మళ్ళీ మిషన్ ఎక్కడం కానీ కట్ చేసుకోవడం కానీ ఇట్లా చేస్తానన్నమాట. 5 తర్వాత అయితే నేను ఈ వీడియోస్ పని అయితే పట్టుకుంటా. అంటే నాకు తెలియనివి ఏమైనా చూడడం, మోటివేషనల్ వీడియోస్ ఏమైనా చూడడం ఇలాగనమాట. ఇలాంటివి అయితే చూస్తూ ఉంటాను. 5 తర్వాత ఈ ఎంబ్రాయిడరీ మిషన్ చూసుకుంటానే మళ్ళీ ఇంకా మనకు తెలియదు ఏముంది. 5 తర్వాత ఆడవాళ్ళకైతే మళ్ళీ ఇంట్లో పనులు స్టార్ట్ అయిపోతాయి కదా. అలాగే నాకు కూడా ఇంట్లో పని స్టార్ట్ అయిపోతే ఇంట్లో అరుగులు అవి ఊడ్చుకోవడం, ఇల్లు ఊడ్చుకోవడం, మళ్ళీ వంట చేయడం, ఇట్లాగైతే నాకు మళ్ళీ యథావిధిగా ఇంట్లో పని అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటుందండి. అలాగే నా టార్గెట్ ఏంటంటే నేను ఒక రోజుకి ఒక 1000 రూపాయలైనా నేను ఖచ్చితంగా సంపాదించాలి అనే టార్గెట్ అండి నాది. ఒక్కొక్క రోజు టార్గెట్ ఆ 1000 రూపాయల కంటే ఎక్కువే సంపాదిస్తాను. ఒక్కొక్క రోజు అయితే ఆ 1000 రూపాయలు కూడా సంపాదించడం కష్టమే. ఒక్కొక్క రోజు 1000 రూపాయలు సంపాదిస్తాను. మళ్ళీ దాంట్లో ఖర్చులు కూడా ఒక్కొక్క రోజు ఖర్చులు పోతాయి, ఒక్కొక్క రోజు పోవు. ఇంకా అదంతా నేను టైం మేనేజ్ చేసుకున్న దాన్ని బట్టి, అలాగే నాకు వర్క్ ఉన్న దాన్ని బట్టి, అలాగే వాతావరణం కూడా సహకరించిన దాన్ని బట్టి జరుగుతూ ఉంటుందన్నమాట. నేనైతే టైం ఇలాగే మేనేజ్ చేసుకుని ఖచ్చితంగా నాకు డబ్బు అవసరం కాబట్టి నేను కష్టపడటానికే చూస్తాను అయినంత వరకు. ఓకే అండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంట్లో పని అంతా పూర్తి చేసుకుని నేను స్నానం చేసి పూజ చేసి మిషన్ దగ్గరికి వచ్చేసానండి. ఇక్కడ ఈ డిజైన్ అయితే రాత్రి వేసాను, అంటే రాత్రి కంప్లీట్ అయింది. నిన్న మధ్యాహ్నం పెడితే రాత్రి కంప్లీట్ అయింది. ఒక సింపుల్ వర్కే, అంత హెవీ డిజైన్ ఏం కాదు, ఓ మాదిరిది. ఇది తీసేసి ఇంకొక బ్లౌజ్ పెడదాం అనుకుంటున్నాను. ఒక 1 ఇయర్ లోపు, అంటే ఫస్ట్ బర్త్డే కోసం అయితే ఒక చిన్ని పాప లంగా వచ్చిందండి. ఈ బ్లౌజ్కి వర్క్ వేయాలి. ఇది కంచిపట్టు 3000 పడింది లంగా. బాగుంది కదా, కలర్ కూడా బాగుంది, పింక్ ఇంకా స్కై బ్లూ. దీనికి ఎలా వేసాను వర్క్, బ్లౌజ్కి ఎలా వేసాను, ఏ డిజైన్ వేసాను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఓకే అండి, చాలా లెంత్ ఎక్కువైపోతుంది వీడియోకి. ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.